విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అటు స్కూల్ విద్యార్థులు అనుకోండి, లేదంటే కాలేజ్ కి వెళ్లే విద్యార్థులు చాలా మంది ఇప్పుడు స్ట్రెస్ లో ఉంటున్నారు. అది ఏ రీజన్ అయినా కావచ్చు. టీచర్ల వల్ల వేధింపులు అనుకోండి, లేకపోతే బయట ఎక్కడన్నా ఎవరైనా వేధిస్తున్న ఇన్సిడెంట్స్ అనుకోండి. ఇట్లా చాలా మంది విద్యార్థులు అయితే వాళ్ళు స్ట్రెస్ లో ఉంటున్న పరిస్థితి, కొంతమంది అయితే అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా చాలానైతే వింటూ ఉన్నాం. ఈరోజు తాజాగా హైదరాబాద్లోనే మరో ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఒక ఉపాధ్యాయుడి వల్ల ఒక పాప ఇబ్బంది పడింది. కేవలం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, నువ్వు తెలుగు ఎట్లా మాట్లాడతావు, తెలుగులో ఎట్లా సమాధానం చెప్తావంటూ ఆమెను కొట్టే ప్రయత్నం చేసిండు. అట్లాగే కొంత అసభ్యంగా కూడా మాట్లాడిండు అని పేరెంట్స్ ఇవాళ డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి, అట్లాగే ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్కి సంబంధించిన టీచర్, ఆయన పేరు వచ్చేసి పాషా, ఆయనను డైరెక్ట్గా పేరెంట్సే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. హయత్ నగర్ భాగ్యలతలోని శ్లోక స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆమెను ఈ కొన్ని క్వశ్చన్స్, మామూలుగా టీచర్ లెసన్స్ లేదంటే ఏదన్నా టాపిక్ మాట్లాడిన తర్వాత అప్పటికప్పుడు లేపి స్టూడెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పాలంటూ ఇన్సిస్ట్ చేయడం, ఆ తర్వాత ఆమె చెప్పలేకపోవడంతో నువ్వు తెలుగులో ఎట్లా మాట్లాడతావంటూ కొంత దురుసుగానే మాట్లాడిండు, అట్లాగే తిట్టాడు అంటూ ఈమె పేరెంట్స్కి వెళ్ళి చెప్పింది స్టూడెంట్. అయితే ఓన్లీ తిట్టడమే కాదు, పాషా అనే ఈ ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో కొట్టాడు అని కూడా ఈ స్టూడెంట్ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ విషయాన్ని భయపడకుండా, మామూలుగా అయితే పిల్లలు కొంతమంది అయితే స్కూల్లో ఏదైనా జరిగితే పేరెంట్స్కి చెప్పనటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తూ ఉన్నాం. అప్పటికప్పుడు ఏదో అనుకొని నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయాను కాబట్టి ఇంకా నాకు మార్గం లేదు, లోపల కుమిలిపోయి చాలామంది ఆ స్ట్రెస్లో ఉంటూ ఇంకా స్టడీ మీద లేదంటే మిగతా ఏ విషయాల మీద ఆసక్తి చూపకపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాప మాత్రం నిజంగా ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. 8వ తరగతి చదువుతున్నటువంటి ఈ పాప ఎక్కడ కూడా వెనక్కి రాకుండా టీచర్, ఈ ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఈ తెలుగులో ఎందుకు మాట్లాడావు అంటూ కొట్టిన విషయాన్ని, తిట్టిన విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పడం జరిగింది. వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయిన పరిస్థితి, అట్లాగే స్కూల్కి వెళ్ళి ఈ పాషా అనే ఈ సార్ ఎవరైతే ఉన్నారో ఆయనను నిలదీసిన సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లా కొడతావు, సరే మీ ఏజ్లో కావచ్చు, మా ఏజ్లో కావచ్చు, కొట్టినా కూడా మనకు పడే అంత ఉండింది. కానీ ఇప్పుడు పిల్లలు అసలు కొట్టడానికి వీల్లేదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని డీల్ చేయడం చాలా చాలా కష్టం అయిపోయింది. మీరు ఎవరు కొట్టడానికి, అసలు మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అంటూ మాట్లాడడం అయితే స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అయినా మన మదర్ టంగ్ వచ్చేసి తెలుగు. సరే నువ్వు ఇంగ్లీష్ టీచరే కావచ్చు, ఇంగ్లీష్ సబ్జెక్టే నువ్వు టీచ్ చేస్తున్నవి కావచ్చు, కానీ మా పాప అంత కంఫర్టబుల్గా లేదు, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతోంది. కొన్ని రోజుల పాటు ఇంకొంత టైం ఇస్తే ఆమె కూడా కోపప్ అవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అంత దానికే నువ్వు తిట్టాలా కొట్టాలా అంటూ డైరెక్ట్గా ఈ టీచర్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పేరెంట్స్ కూడా నిజంగానే వాళ్ళ దృష్టికి రాగానే వెళ్ళి రియాక్ట్ అవ్వడం చాలా చాలా మంచిది. అట్లాగే పిల్లలకి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ కూడా. సో ఎక్కడ కూడా భయపడకండి. అండ్ ఏమైనా మిస్టేక్ చేసినా సరే మీరు ఖచ్చితంగా మాకు చెప్పండి అనేటువంటి మాట ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు చెప్పారు కాబట్టి ఈరోజు ఆ పాప వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి లీగల్లీ ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఈ స్కూల్ మీద అనేది కూడా చాలా మంది ఈ విద్యాశాఖకు కూడా కంప్లైంట్ చేసే దిశగా కూడా పేరెంట్స్ ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అట్లాగే ఈ విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇట్లాంటి స్కూల్స్ కోకొల్లలుగా ఉన్నాయి, ఇట్లా స్టూడెంట్స్ని వేధిస్తున్న స్కూల్స్ ఉన్నాయి. అది ఫీజే కావచ్చు, లేదంటే ఇట్లా హెరాస్మెంటే కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి ఇష్యూస్ విద్యాశాఖలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఇష్యూస్ని చాలా సెన్సిటివ్గా అండ్ చాలా పకడ్బందీగా అండ్ స్ట్రిక్ట్గా ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిందే.
చేయాలి వీటిపైన అన్నటువంటి రిక్వెస్ట్ వీళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అగైన్ మళ్ళా ఒక స్టూడెంట్ అయితే ఇట్లా స్కూల్ ప్రిమిసెస్ లో ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే డైలీ వాళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు వల్లనే ఈమె ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లోని ఏరియా వచ్చేసి హైదరాబాద్లోని హయత్ నగర్ భాగ్యలతలోని శ్లోకా స్కూల్లో 8వ తరగతి ఇబ్బంది పడిన సిచ్యువేషన్. అతని బిహేవియర్ తోటి సార్ లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు? సార్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తారా? సార్ ప్రామిస్ వద్దు సార్. మీరు 30 ప్లేస్ అమ్మాయి 30, మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు కాదు సార్, అబద్ధాలని కాదు. ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్ యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అనుకున్నాను. Even if you are a father, you will be very friendly with your daughter, right? Being friendly with your child, if a child says these things, so నేను ఇంకా మా పాపని స్కూల్ కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను, ఎందుకమ్మా ఈ లెవెల్ రూల్స్ అప్పటిదాకా ఇంట్లో కూర్చోంటాను? బికాస్ ఇట్ మ్యాటర్స్, రెస్పెక్ట్ మ్యాటర్స్ టు ఎవ్రీ పేరెంట్, రెస్పెక్ట్ మ్యాటర్స్. తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు, కానీ నువ్వు మా పాపని కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ సార్ అంటిల్ అన్లెస్ మేము ఇక్కడికి వస్తామా? మీరు మిస్టేక్ చేయలేదు కాదు. తెలుగు స్పీకింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్, బికాస్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్. మైట్ బి ఎనీథింగ్ సార్. తెలుగు రెక్టిఫై చేయండి సార్. ఐరన్ స్కేల్స్ కొట్టడం, ఐరన్ స్కేల్ ఇస్ నాట్ బికాస్ బిఫోర్ జనరేషన్ మమ్మల్ని ఐరన్ స్కేల్స్ కొట్టారు, మమ్మల్ని మ్యాథ్స్ సార్ కొట్టారు. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కానీ ఏమైపోతుందంటే మా జనరేషన్ కిడ్స్ ఏంటంటే మా పాప ఈ సార్ వల్ల మెంటల్లీ వెరీ డిప్రెస్డ్. పేరెంట్ బాధ అర్థమవుతుందా సార్ మీకు? చదవడం వద్దు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ యూజ్లెస్ ఫెలో. ఇక్కడ సార్ ఆయన ఎక్కడ చదువు చెప్పడానికి కూడా అర్హుడు కాదు. నేను సార్ ఏమనుకోనంటే ఒక మాట, వాడు బర్రగా సమయానికి వస్తాడు, బర్రని ఎట్ట కొట్టడానికి వస్తాడు, పిల్లల్ని కొట్టొద్దు. అర్థమైందా సార్? బెటర్ గో టు అదేంది మన డైరీ ఫామ్ పెట్టుకో. నువ్వు పనికిరావు. సారీ ఎందుకు? బుద్ధి ఉండాలి నీకు ఉపాధ్యాయుడి స్థానం నుండి. పిల్లలు మా దగ్గర 4 గంటలు స్కూల్లో 10 గంటలు మీరే అడగాలి. మీకే సేమ్ సార్, సేమ్ నీకు. మా దగ్గర 8 గంటలు వచ్చి నిద్రపోతారు, 4 గంటలు మేకతో ఉంటారు, 14 గంటలు మాకు 10 గంటలు మీకు ఇస్తున్నాం. మీకు సేమ్, మాకు కాదు సార్. మా అబ్బాయి సార్, మా అబ్బాయి మీ అబ్బాయి ఈవినింగ్ వస్తే 4 అవర్స్ ఉంటారు, మళ్ళీ 2 అవర్స్ ట్యూషన్, మళ్ళీ పడుకుంటారు. వచ్చి తిన్నారా పడుకో అంటే తినే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, గంట 2 గంటలు, పొద్దున 2 గంటలు మాతో ఉండేది పిల్లలు. 4 గంటలు మాతో ఉంటే ఎక్కువ పిల్లలు. తప్పులు సరిదిద్దుకుంటాం, తప్పు జరిగిన మాట వాస్తవమే, మేము సరిదిద్దుకుంటాం, రెక్టిఫై చేస్తాం. మా సార్ తరఫున జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో అన్ని కూడా. So whatever you give complaint to your parents, they'll come and ask, and we have to ask you, sir. See, even if it's your daughter, will you accept it? Even if it's your daughter, will you accept it, sir? No, right? Then how can you beat my daughter? Just for talking in Telugu? Okay, my daughter has done a mistake, talking in Telugu. Is that the way to punish her, sir? Is that the way to threaten her, sir? సార్ ఇప్పుడు జరగదు, ఆల్రెడీ లాస్ట్ టైం కంప్లైంట్ ఇస్తేనే నువ్వు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే అన్నిసార్లు పనిష్మెంట్ ఉంటాయని చెప్పి బెదిరించినావంట. ఈ మాటలో బిడ్డాను నువ్వు అనలేదని మాత్రం అనకండి, ఊరికే చెప్పాలి దేనికి.